హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెరింజోస్కోప్స్ వాటి పార్ట్స్ అవి ఎలా యూస్ చేస్తారనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెరింజోస్కోప్ ఓటీలో అనస్థీషియా ఇచ్చేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత వెంటనే ఇంటుబేట్ చేయడం కోసం ఈ బ్లేడ్స్ అనేది వాడతారు. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వీడియో లెరింజోస్కోప్ ఉంటుంది, ఒకటి నార్మల్ లెరింజోస్కోప్ ఉంటుంది. దీంట్లో ఈ పార్ట్ వచ్చేసి పీడియాట్రిక్ సైజెస్ ఇవి, అండ్ ఇవి వచ్చేసి అడల్ట్ సైజ్. దీంట్లో పీడియాట్రిక్ సైజ్లో వచ్చేసి 0 అండ్ 001 ఇది హ్యాండిల్, అండ్ సేమ్ అడల్ట్లో కూడా ఇది హ్యాండిల్ అండి. దీన్ని బ్లేడ్ అంటారు. ఈ బ్లేడ్ 4 సైజ్, 3 సైజ్ అండ్ 2 సైజ్ సైజెస్ వైజ్గా ఉంటుంది. పేషెంట్ ఒక కండిషన్ పట్టించి వాళ్ళు ఎలా ఉన్నారు, ఒబేస్గా ఉన్నారు, మేల్ పేషెంటా ఫీమేల్ పేషెంటా, వాళ్ళ ట్రెక్యా వాళ్ళ లెంత్ ఎలా ఉంది, వాళ్ళ నెక్ లెంత్ అనేది చూసుకొని ఏ సైజ్ కావాలో చూస్ చేసుకుంటారు. చూస్ చేసిన తర్వాత మనం దీంట్లో ఏది కావాలనేది చూస్ చేసుకుని ఫిక్స్ చేసుకుంటాము. దీన్ని ఎలా ఫిక్స్ చేసి ఎలా యూస్ చేస్తారనే దాని గురించి ఒకసారి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పీడియాట్రిక్ చూపిస్తాను. దీన్ని హ్యాండిల్ అంటారు. ఈ హ్యాండిల్లో ఆల్రెడీ ఇక్కడ బ్యాటరీస్ అనేది ఇది బ్యాటరీతో ఆపరేట్ అవుతాయి. దీని లోపల బ్యాటరీస్ అనేది ఇలా ఫస్టే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇవి బ్యాటరీస్ అండి. ఇలా బ్యాటరీస్ పెట్టుకోవాలి. బ్యాటరీస్ పెట్టి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్ అనేది రెడీ ఉంది. నెక్స్ట్ బ్లేడ్. ఇది బ్లేడ్కి బల్బ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. బల్బ్ ఉందా లేదా, ఇది వర్కింగ్లో ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. లేదంటే వేరే బల్బ్ మనం ఇది అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని బ్లేడ్ అంటారు. ఈ బ్లేడ్ని రైట్ హ్యాండ్తో హ్యాండిల్ అనేది హోల్డ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఎప్పుడు కూడా బ్లేడ్ అనేది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఈ థంబ్తో ఇలా ఫిక్స్ చేయాలి. ఇలా లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిన వెంటనే ఇలా బేబీ మౌత్లోకి ఇలా ఇన్సర్ట్ చేసి ఈ లైట్ ద్వారా లోపల ట్యూబ్ వేయడానికి కావాల్సినటువంటి హోల్ అనేది దీంతో చెక్ చేస్తారు. దీన్ని మళ్ళీ సేమ్ ఇలాగే రిమూవ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ అలాగే. ఇంకొకసారి ఫిక్సేషన్ అనేది చూపిస్తాను. ఇది తీసుకోవాలి. బ్లేడ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా హ్యాండిల్ తీసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసి ఈ థంబ్తో ఇలా ప్రెస్ చేయాలి. ఇది ఫిక్సేషన్.